నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మనం ప్రతి నెల మాస ఫలితాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మన 12 రాశుల వాళ్ళకి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అన్ని నెలల కంటే కూడా ఏప్రిల్ నెల విశేషమని చెప్పాలి. ఎందుకు? ఉగాది వస్తుంది కదా, క్రోధినామ సంవత్సరం మొదలవుతుంది. క్రోధినామ సంవత్సరానికి ఉగాదికి సంబంధించిన పంచాంగం కూడా మన ఛానల్లో ఉంది. మీరు ఆ పంచాంగ శ్రవణాన్ని కూడా చూడండి. దాని లింక్స్ కూడా కింద ఇస్తాం. అలాగే ఇప్పుడు ఏప్రిల్ నెల యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోతున్నాం. మనతో పాటు ఉన్నారు గురువు గారు రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు, వాస్తు జ్యోతిష్య పండితులు. చాలా వీడియోస్ చేశాం గురువు గారితో. ఇప్పుడు మాత్రం మన ప్రేక్షకుల కోసం ఏప్రిల్ నెల మాస ఫలితాలు 12 రాశుల వాళ్ళకి ఎలా ఉందో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం తల్లి. మీరు ఇప్పటివరకు ఉగాది పంచాంగం చెప్పారు, చాలా విషయాలు చెప్పారు మన ప్రేక్షకుల కోసం. ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకి 12 రాశులు ఉన్నాయి కదా, ఈ 12 రాశుల వాళ్ళకి మాస ఫలితాలు అనేవి వేరుగా ఉంటాయి కదా గురుగారు. ప్రతి మాసంలోనూ ఫలితాలు మారుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల వాటి గురించి తెలుసుకుందామా గురుగారు? దైవ ప్రార్థనతో ఏప్రిల్ నెలలో ధనుర్రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా తల్లి. ధనురాశి అనగానే మనకు ధనుస్సు అనగానే ముక్కుసూటితనం అనేది ఒకటి అనిపిస్తుంది. ఈ ధనుస్సు రాశి వాళ్ళు అంటే కొంచెం వెనక ముందు ఆచితూచి మాట్లాడకుండా టక్కన మాట్లాడేస్తుంటారు. అలా కొంచెం ఈ నెలలో మాట్లాడకపోవడం చాలా మంచిది. ఏప్రిల్ నెలలో జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు, ఎందుకంటే మాట్లాడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే వీళ్ళ బుద్ధి స్థానంలో వీళ్ళ రాష్ట్రాధిపతి ఉన్నాడు. ఆ రాష్ట్రాధిపతి అయినటువంటి గురువునితో బుధుడు వక్రై ఉంటున్నాడు. మళ్ళీ దానివల్ల వీళ్ళకి కొంత అపఖ్యాతి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంట్లో కొంతమంది వాళ్ళ బాధ్యతలను సరిగా నిర్వర్తించరు. బాధ్యతలను నిర్వర్తించకపోవడం వల్ల వీళ్ళకు సమాజంలో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. అంటే ఉదాహరణకు ఓ కుమారుడు ఉన్నాడు, తల్లిని పోషించాలి, తల్లిని పోషించడం లేదు అన్నప్పుడు సమాజం ఏమనుకుంటుంది? ముందు అనుకుంటొచ్చు, కానీ వెనక్కి అనుకుంటుంది వాడు తన తల్లినే సరిగ్గా చూసుకోవడం లేదు, వాడికి ఎంత ఆస్తుంటే ఏం లాభం, వాడు మనిషా, ఇలా అనుకుంటారమ్మా. ఏదో ముందట అలా మాట్లాడతారు కానీ వెనక్కి చాటికి అందరూ అనుకుంటారు వీడు దుర్మార్గుడే, వీడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ఇలా అనుకుంటారు. కాబట్టి ఇలాంటి వాటి నుంచి తప్పుకోవాలంటే కాస్త తల్లిదండ్రులకి సేవ చేసుకుంటే ఈ ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో చాలా వీళ్ళు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కనుక ఏప్రిల్ మాసంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ధనురాశి వారు. తర్వాత ధనురాశి వారు మధ్య భార్యాభర్తలకు కలహాలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. దానికి కారణం కూడా మళ్ళీ తల్లిదండ్రులే. ఎందుకంటే ఇప్పుడు ఒక 2 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఇప్పుడు చిన్నప్పుడు పిల్లల్ని పంచుకోము, కానీ పెద్ద అయ్యాక పంచుకుంటారు. నాన్న నీ దగ్గర 3 నెలలు, నా దగ్గర 3 నెలలు అని. అలా కొందరు ఏం చేస్తారంటే నాకు అవసరం లేదు ఈ పంచుకుంటాం, మొత్తం నా దగ్గరనే ఉండని. ఎందుకు మరి? ఇప్పుడు వాళ్ళు పంచుకోలేదు కదా మనల్ని, మనం వాళ్ళని పంచుకోవడం ఏమిటి? మనకెవరిచ్చారా అధికారం? అది తెలియని వాళ్ళు చేసే పని. కానీ కొందరు తల్లిదండ్రులు కూడా ఉంటారమ్మా, మనం ఎంత బాగా చూసుకున్నా కానీ మనల్ని అర్థం చేసుకోక మనల్ని వ్యతిరేకంగా చూసే, అసలు ఇంతవరకు ఇలాంటివి ఎవరు చెప్పరు, కానీ తల్లిదండ్రుల్లో కూడా ఉన్నారు. రెండో కోణం కూడా ఉంది గురుగారి సమాజంలో. ప్రపంచంలో ఈ యొక్క విషయంలో అసలు ఇంతవరకు ఎవరు ధైర్యం చేయలేదు చెప్పడానికి. కానీ మనం చాలా మంచిగా చూసుకున్నా కానీ ఎవరైతే మంచిగా చూసుకోరో వారి గురించే బాగా చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవును, ఇవి నేను చాలామంది నేను చూశాను. నేను స్వయంగా వాళ్ళ పిల్లలు వచ్చి చెప్తుంటే నేను విన్నాను. అట్లాంటి వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని తల్లిదండ్రులు కూడా అనవసరంగా బదనాం చేసే అవకాశం ఉంది, అంటే చెడ్డ పేరు వచ్చేలా మాట్లాడతారు అవకాశం ఉంది. కనుక అట్లాంటి మాటలకు దూరంగా ఉండండి. తర్వాత కొంచెం వీలైతే మీరు మీ మాటల్లో కొంత శాంతాన్ని తీసుకురండి. ధనురాశి వారు కొంచెం శాంతంగా ఉండాలి. ఏప్రిల్ శాంతంగా ఉంటే మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఎక్కువ మట్టుకు వీళ్ళు విందు వినోదాల్లో ఈ ఏప్రిల్ మాసంలో ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంది. తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటి ఒక 2-3 కార్యక్రమాలకు, ఒక 2 కార్యక్రమాలకు హాజరు కాలేకపోతారు. అంటే అది పిల్లల యొక్క పరీక్షలు కావచ్చు, లేదా వీళ్ళ ఆర్థిక స్థితిగతులు కావచ్చు,
లేదా వీళ్ళ వృత్తిరీత్యా ఏమైనా బాధ్యతలు అయి ఉండొచ్చు. ముఖ్యమైనటువంటి అంటే తప్పకుండా వెళ్ళాల్సినవి వెళ్ళకుండా ఉండే అవకాశం ఉండడం వలన ఎదుటివారు బాధపడి వీరికి కొంత దూరం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ విషయమై కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం ఏర్పడుతుంది. ఇకపోతే వీళ్ళు ద్వితీయ కారకుడైనటువంటి శని తృతీయంలో కుజునితో ఉన్నాడు కనుక వీళ్ళు ధనాన్ని నష్టపోవడమా లేదా బంగారాన్ని కోల్పోవడమా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ధనుసు రాశి వారి ఇళ్లలో ఏమైనా శుభకార్యాలు జరిగినా లేదా వీరు ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినా వీళ్ళు తమ బంగారాన్ని తాము జాగ్రత్తగా తామే దాచుకోండి, లేదా ఆ ఇంటి యజమానికైనా ఇవ్వండి, నాకు తెల్లవారు ఇవ్వమని. ఎందుకంటే కొంతమంది ఎలా చేస్తారంటే, ఇప్పుడు అనుకోకుండా పెళ్ళికి వచ్చాం, ఆ పెళ్ళికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో అందరం సరిపోము కాబట్టి బంధువింటికి వెళ్ళాం, అది ఎక్కడో పడిపోతుంది. పిల్లలు డ్యాన్స్ అందరు చేస్తున్నారు, ఇప్పుడు మగ పిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా డ్యాన్స్ చేస్తున్నారు. మొన్న ఒక సంఘటన జరిగింది ఇలాగే. మాకు సంబంధించిన నాకు పరిచయం ఉన్నటువంటి ఒక క్లయింట్ ఇంట్లో వాళ్ళ ఇంట్లో స్థలం సరిపోవడం లేదని ఈయన వాళ్ళని కార్లను తీసుకొచ్చి వీళ్ళకి అన్ని అరేంజ్మెంట్ చేసి పడుకున్నారు. కొత్తగా ఒకటి బ్రాస్లెట్ కొన్నారట, ఆ బ్రాస్లెట్ పోయింది. పోతే ఏమనుకోవాలి అంటే వీళ్ళు తీయలేదు పాపం, అది ఎక్కడో డ్యాన్స్ చేసేటప్పుడు ఎక్కడో పడిపోయింది. వీళ్ళు మేము అన్నిటికీ సిద్ధం, ఏ ప్రమాణానికైనా సిద్ధము అని అంటే వీళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లో పడుకుంటే మా బ్రాస్లెట్ పోయింది అని చెప్పేసరికి వాళ్ళు కొంత ధనవంతులు, వీళ్ళు పోయినటువంటి వాళ్ళు, వీళ్ళు ధనవంతులు అయినప్పటికీ వాళ్ళకంటే కొంచెం తక్కువ. అయితే ఏమనుకుంటారు, అయితే తీసే ఉంటారు. సమాజం అలాంటిదే కదమ్మా. ఇప్పుడు ఇక్కడ ఏమైనా పోయిందనుకోండి, ఎవరు వచ్చారు ఈరోజు, ఫలానా వాళ్ళు వచ్చారు, ఆ గురువుగారు వచ్చాడు, తీసుకెళ్ళాడు కావచ్చు, అట్లాంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏవైనా ఫంక్షన్స్ జరిగినా, వీళ్ళు ఏవైనా ఫంక్షన్స్కి అటెండ్ అయినా మీరు బంగారాన్ని, మీ విలువైన వస్తువుల్ని, పెద్ద మొత్తంలో డబ్బుని, మీ ఏటీఎం సంబంధిత కార్డుల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఈ ఏప్రిల్ నెలలో ఎంతైనా ఉంది. అలాగే మీ చతుర్థ స్థానమైనటువంటి ధనుసు రాశిలో మీనరాశిలో రాహు ఉన్న కారణంగా తరచుగా ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంది. అవి బయటపడకపోవచ్చును, కానీ ఇంట్లో మాత్రం గొడవలు జరిగే అవకాశం ఉంది. అది దానికి కారణం స్థలాలై ఉండొచ్చును, పొలాలై ఉండొచ్చును, లేదా ఇతరత్ర మొత్తానికైతే భూమికి సంబంధించినటువంటివి లేదా తల్లిదండ్రులకు సంబంధించి గొడవలు ఎక్కువగా జరిగే అవకాశము ఈ యొక్క ధనుసు రాశి వారికి కనబడుతుంది ఏప్రిల్ నెలలో. కాబట్టి వీళ్ళు ధనుసు రాశి వారు పంచమ స్థానంలో మనకు గురువుతో బుధుడు ఉండడం కారణంగా వీళ్ళ యొక్క బుద్ధి బాగా పనిచేసినప్పటికీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అపభ్రష్టం చెంది, అంటే పూర్వం ఒక మంచి మేధావి ఉండేవాడు, ఆయన పేరంత ఐడియా లేదు కానీ ఆయన చాలా మేధావి, కానీ ఆయనకు ఒక అలవాటు ఉండేది. ఏమీ అలవాటు అంటే ఎవరింటికైనా వెళ్తే ఏదైనా వస్తువు బాగా కనబడితే అది తీసుకొని తన కోటు జేబులో వేసుకునేవాడు. వేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఈ కోట్లో అయ్యో ఇదేంటి అని డస్ట్బిన్లో వేసేవాడు. అంటే ఆయన మెంటాలిటీ అదొక రకమైనటువంటి ఒక స్వభావం, డిజార్డర్ అది. అంటే ఆయనకు దొంగతనం చేయాలనే ఆలోచన లేదు. అంటే ఏదైనా మంచి వస్తువు ఉంటే జేబులో వేసుకోవడం, మళ్ళీ ఇంటికి వచ్చినాక అది డస్ట్బిన్లో పడేయడం, ఈ డస్ట్బిన్ తీసుకెళ్ళి చెత్తలో పడేయడం. అట్లా వీళ్ళు కూడా దుర్బుద్ధి కలిగి ఇతరుల వస్తువులను దొంగిలించే అవకాశాలు ఉన్నాయి ధనుసు రాశి వారు. అంటే అందరూ చేస్తారని అనడం లేదు, కొంతమంది ఎవరో. కాబట్టి అలాంటి ఆలోచనలు కనుక వస్తే దయచేసి ఏదైనా భగవన్నామాన్ని స్మరించి ఆ స్థానం నుండి వెళ్ళిపోయి దూరంగా ఉండండి.